వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఎరగని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా వైకాపా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన కడియం హైస్కూల్ ఆవరణలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో గెలుపు ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయానికి దోహదపడతాయన్నారు. నాయకుడిగా కాక సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడుగా ఈ నియోజకవర్గంలో తాను పనిచేస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటానన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలంతా దీవించి ఎన్నికల్లో గెలిపిస్తే మంచి నాయకుడిని గెలిపించుకున్నామనే విధంగా పనిచేసే నిరూపిస్తానని వేణు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంకు వచ్చిన మంత్రి వేణుకు ఓటేస్తే తన తండ్రిని గెలిపించినట్లే అవుతుందని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. జడ్పీటీసీ నుంచి అంచులంచులుగా ఎదుగుతూ మంత్రిగా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారని, అటువంటి నాయకుడు ప్రజలకు మంచి సేవలు అందిస్తారన్నారు. అందువల్ల వేణు విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజా కోరారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకంలో కడియం మండలంలోని 1538 స్వయం సహాయక సంఘాలకు 11,05,00,000 రూపాయల చెక్కును ఈ వేదిక ద్వారా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర వైకాపా కార్యదర్శి గిరజాల బాబు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టిచ్చిన వీరభద్రయ్య, ఎంపీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెద్దెత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న తల్లులున్నారా? ఆరోగ్యశ్రీ కార్డు లేనోడు ఎవరుంటాడు? అందరికీ ఉంటారు. 2 చేతులు ఎత్తండి, ఊడు కాదు 2. అది ఆరోగ్యశ్రీ తల్లులు. మీరు ఆరోగ్యశ్రీ ఉంది, అమ్మఒడి ఉంది, ఇప్పుడు ఆసరా తీసుకుంటున్నారు. ఆసరా అంటే నిజం కదా. శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం అన్నాడు, సొమాలియా అన్నాడు, ఈ రాష్ట్రంలో చేయలేడు జగన్ అన్నాడు. చేసి చూపించాడు కదా. ఆయన ఎన్నో విమర్శలు చేస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని విడదీసేశాడు. ఇవాళ చేసి చూపించాడు కదా, అది నిజమే కదా. ఆలోచించండి. 40 ఇంకా గట్టిగా చెప్పబోతూ ఊరుకోను. నిజం నిజం, జగన్ అంటే నిజం. చంద్రబాబు గట్టిగా చెప్పండి. చంద్రబాబు మోసగించాడు కదా. నిజం. జగన్కి ఓటు వేయండి. మిమ్మల్నే కాదు, మీ ముందు తరాలను రక్షించండి.